పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించారంటూ చెప్పారు. ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ తన అధికార బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్ బ్రాంచ్ నుంచి 30 కోట్ల రూపాయలను పార్టీ ఇన్ఛార్జీలకు ట్రాన్స్ఫర్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా 30 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశామంటూ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 30 కోట్ల రూపాయలను తన అధికారిక ఖాతా నుంచి ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. డబ్బును ఎవరెవరికి బదిలీ చేశారో సీఈఓ వికాస్ రాజు విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. మనీ ట్రాన్స్ఫర్ పై సమగ్ర విచారణ జరిపించాలంటూ కోరారు. ఈ విషయంపై యాక్షన్ తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో ఉన్నటువంటి అకౌంట్లు సీజ్ చేసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటూ సీఈఓ వికాస్ రాజును కోరారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలంటూ ప్రయత్నం చేస్తున్నందుకు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాణిని అడిగి తెలుసుకుందాం. రాణి, డబ్బులు పంచి బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది అంటూ ప్రధానంగా ఇక్కడ రఘునందన్ రావు చేస్తున్నటువంటి ఆరోపణ, దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు కూడా చెప్తున్నారు. ఇందులో నిజాలు ఏంటి? అసలు ఆ డబ్బులు పంపింది వాస్తవమేనా? దీనికి సంబంధించి ఆయన మరి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా కదలిక ఉందా? నందు, ఇక ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికీ అంటే దాదాపు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే పార్టీలో కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో కొంత పట్టున్న వ్యక్తులు అయితే పోటీ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వెళ్లిపోయినటువంటి, బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినటువంటి రాకేష్ రెడ్డి, అదేవిధంగా నవీన్, అధికారిక కాంగ్రెస్ సంబంధించి టీమార్ మల్లన్న, నవీన్ అనే క్యాండిడేట్, అదేవిధంగా బీజేపీ నుండి గత సంవత్సరంలో గతంలో ప్రెసిడెంట్ గా పనిచేసి అదేవిధంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత గోల్మాల్ జరిగినటువంటి వ్యవహారాలు అయితే బయటకు వస్తున్నాయి. అధికారిక అంటే బీఆర్ఎస్ నుంచి అధికారిక కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు బదిలీ చేసినట్లు కూడా కొంత సమాచారం అయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు అయితే ఇన్ఫర్మేషన్ అయితే సేకరించడం జరిగింది. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి అయితే ఈ విషయంపై గతంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఏకంగా మాత్రం లేఖలు రాస్తూ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా జత చేసినటువంటి ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక వెంటనే వీరిపై చర్యలు తీసుకోకపోతే, తగిన చర్యలను తీసుకోకపోతే కొంత పెను భారం కూడా పడుతున్నట్లు గతంలో కొంత హెచ్చరికలు అయితే చేశారు. ఇక వెంటనే అకౌంట్ లో నుంచి డబ్బులు సీజ్ చేసి విచారణ జరపాలని చెప్పేసి గతంలో కోర్టుకు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇక ఈ విషయం పైన కూడా ఇటు ఈ 3 పార్టీలకు సంబంధించి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విమర్శలు తీసుకుంటున్నారు. అంటే విమర్శలు చేసినటువంటి ఇరు పార్టీల పైన కూడా వాళ్ళు తిరిగి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నేతలు మీడియా ముఖంగా నేరుగా ఇతర పార్టీలను కావచ్చు, అటు బీజేపీని కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికల అనంతరం, అంటే జూన్ 4 వరకే ఈ హడావిడి ఉంటుంది. అనంతరం ఎలాంటి పార్టీలో వారి పనులలో బిజీగా అవుతారని చెప్పేసి కొంతమంది కీలక నేతలు అయితే అంటున్నారు. మరి వెయిట్ చేయాలి, అప్పటి వరకు ఏం జరగబోతుంది, నిజంగా ఇది కాలయాపన కోసమేనా, లేదంటే వారి వ్యక్తిగత విమర్శలను జత చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది నందు. రైట్, థ్యాంక్ యూ రాణి. ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26101000002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టిఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది.